ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలము దేవుడు ఇటు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి ఆయనకి వందనాలు, స్తోత్రాలు. మరి అనుదిన ఆహారంగా సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? యెహోవా యందు నమ్మకం ఉంచాలి. కానీ మనము చేస్తున్నటువంటి పనులలో ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాము? మన తోటి వారితోనే డిపెండ్ అయి ఉంటాం. అది మంచి పని అయితే ఏం కాదు, చేయగలుగుతాం. కానీ అది చెడ్డ పని అయితే మనం చేయొద్దు. కానీ అయినా వారు చెప్తున్నప్పుడు మనము తెలుసు ఇది మనకు తప్పని అని స్వబుద్ధి కలిగి మనం ఆ పని చేస్తున్నప్పుడు మనము ఇక్కట్లలో, ఇబ్బందులలో పడతాం. అట్లాంటప్పుడే ఏమని అంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్వబుద్ధి అని మనము చూసినట్లయితే చూడండి, ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని గురించి చెప్తుంది. స్వబుద్ధి, గర్వమున్న వ్యక్తి స్వబుద్ధితో పని చేస్తే అన్ని ప్రాబ్లమ్స్లోనే పడతాడు కదా. మార్గం తప్పిపోవడం జరుగుతుంది, తప్పుడు త్రోవలో వెళ్ళడం జరుగుతుంది. అట్లాంటి తప్పు త్రోవడం జరుగుతున్నటువంటి వారికి చూడండి, పశ్చాత్తాపం చేత మరి తిరిగి దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బుద్ధిమంతుడిగా మారుతాడు. ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో, యవ్వనస్తులారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, నీ స్వబుద్ధిని, అంటే ఇప్పుడు అమ్మ నాన్నలు మనం గౌరవించి వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం తీసుకొని మనం వారు చెప్పిన విధంగా మనం నడుచుకున్నట్లయితే మనము బుద్ధిమంతులమవుతాం. అప్పుడే చూడండి, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎప్పుడైతే మనం యెహోవా మీద నమ్మకం ఉంచుతామో మనం అన్ని ఈవులం జయిస్తూ ఉంటాం కదా. చూడండి, మనము కొన్ని విషయాలలో చిన్నపిల్లలు స్కూల్లో, కాలేజీల్లో కానీ ఎగ్జామ్స్ ఇస్తారు. 2 యూనిట్ టెస్ట్లు, 3 యూనిట్ టెస్ట్లు సిలబస్ ఇస్తారు కదా. మరి అందులో మెయిన్ క్వశ్చన్స్ అవుతారు, వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఆ మెయిన్ క్వశ్చన్సే పక్కకు పడతాయి కదా, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, వారు ఇచ్చినటువంటి జ్ఞానం, వారికి సొంత స్వబుద్ధి జ్ఞానాన్ని బట్టి వారు మెయిన్ క్వశ్చన్స్ చదువుతారు. ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత ఆ మెయిన్ క్వశ్చన్ డిఫరెంట్ టైప్లో అడిగితే రాయలేకపోతారు. చూడండి, అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో కష్టపడు. ముందు ఎగ్జామ్స్ అంతయు కష్టపడు, సిలబస్ అంతా చదువుతాను, నెమరై, 1-2 సార్లు నెమరేసిన తర్వాత అప్పుడు దేవుడు నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఇప్పుడు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు, కాలేజ్ ఫస్ట్ వస్తావు. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలారా చూడండి, ఎంత మంచి మాట్లాడుతున్నాడు కదా. ఏమంటున్నాడు? నమ్మకం ఉంచుము. అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో ఫస్ట్గా ఉంటావు. అదే మనం బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తులలో చూస్తున్నప్పుడు స్వబుద్ధి ఏమి, బాగా పైసలు రావాలన్న ఆలోచన, పెట్టుబడి పెట్టిన వెంటనే 1 నెలలో 2 నెలల్లో మస్తు పైసలు రావాలని అనుకుంటాం కదా. అది మినా స్వబుద్ధి. అట్లాంటప్పుడు మనం చాలా లాస్ అయిపోతాం. పెట్టుబడి పెట్టిన ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లు అన్ని మనం లాస్ అయిపోతాం. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, మాటలు వింటున్నటువంటి బిడ్డలు, మీ కొరకే దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. బిజినెస్ లో అడుగు పెట్టాలనుకుంటున్నావా? నీ స్వబుద్ధి కాదు, యేసయ్య మీద ఆధారపడు. నేను బుద్ధిమంతులుగా జ్ఞానాన్ని ఇస్తానంటున్నాను. ఒకవేళ కొన్ని విషయాలు మనం చూస్తుంటాం, వర్షం పడుతుంటే మనం హైదరాబాద్కి పోవాలనుకుంటే ఏం చేస్తాం? మనము కార్, టాక్సీ ఏదో మాట్లాడుకుంటాం. టాక్సీలో 5 పట్టు కూర్చున్న కాడ 7 కూర్చోబెడతాం. ఫాస్ట్గా వెళ్తుంటాం, ఫుల్ వర్షం వస్తూనే ఉన్నది. మనకు తెలుసు ఆ టైంలో మనం పోవద్దు అని. ఆ డ్రైవర్కి తెలుస్తుంది ఈ టైంలో మనకి ఇబ్బంది అయినా. పైసల కొరకు ఆయన ఏం చేస్తాడు? ఫాస్ట్గా తీసుకెళ్తాడు. అదే స్వబుద్ధి ఆధారం చేసుకుంటే ఏమవుతుంది? నష్టాలే వస్తాయి. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటావో, ఇప్పుడు వర్షం పడ్డది కదా, ఇది ఈ రోజు పోతుంది, నేను రేపు పోవాలి, నా జర్నీని రేపు పోస్ట్ పోన్ చేసుకోవాలి, అంతా ఎమర్జెన్సీ ఎందుకు అని మనం ఆగిపోవాలి కదా. ఒకవేళ బిజినెస్ నువ్వు చేస్తున్నప్పుడు మరి మంచి స్నేహితులా, లేకపోతే సొంత వారా, ఈ బిజినెస్ విషయంలో బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకొని మరి చేస్తున్నటువంటి బిజినెస్ పార్ట్నర్స్ నిమిత్తమై స్వబుద్ధి ఏ విధంగా ఉన్నది, మరి జ్ఞానం ఏ విధంగా ఉన్నది, అలాంటి వారితో బిజినెస్ చేయాలి.
బుద్ధి కలిగిన వారితోనే చేయాలి. చూడండి, మీతోనే అంటున్నాను పిల్లరా, ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనం యేసయ్య మీదనే ఆధారపడాలి. మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు ఏ పనిలోనైనా మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. అప్పుడు మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి స్వబుద్ధిని తీసేసి మంచి బుద్ధిని, ఏమంటున్నాడు, బుద్ధిమంతుడిగా చేసి ఈ లోకంలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. నీ కాలేజీలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాను. నీ స్కూల్లో నిన్ను టాప్గా నిలబెట్టాలనుకుంటున్నాను. నీ బిజినెస్లో నీకు మంచి బిజినెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్టి కృప మనందరికీ దేవుడు దయచేయగా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచమని చెప్పిన దైవమా నీకే స్తోత్రములు నాయన. అవునయ్యా, వ్యక్తిగతంగా మేమేమీ నాయన ప్రభా చేయనీయకుండా నాయన ప్రభా మా యొక్క గర్వాన్ని అణిచివేసిన దైవమా నీకే స్తోత్రములు. మా తప్పులు చేయకుండా నాయన నీ యందు మేము నిలకడగా ఉండి కృపనిచ్చిన దైవమా నీకే స్తోత్రములు. అయా, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నాయన నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం తండ్రి. అయా, దేని మీద ఆధారపడలేదు తండ్రి, నీ మీదనే మేము ఆధారపడి ఉన్నాం నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతయు వాక్యం విన్న బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని నాయన, నీ అందే నాయన ప్రభా విశ్వాసం ఉంచి బుద్ధిమంతులై నాయన నీ మీదనే ఆధారపడి మన బిడ్డలకు దయచేయమని, గొప్ప మేళ్ల చేత నీ సాక్షి బిడ్డలుగా నడిపించమని, ఈ రోజంతయు నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.